గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నల్గొండ జిల్లా ప్రజలకు మంచినీరు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతోని మొదలుపెట్టిన టన్నలు. ఇక్కడ కొండలు గుట్టలు ఎంతో క్రాక్స్ ఉన్నా కూడా మరి ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి ప్రభుత్వము మరి ఇటువంటి కష్టంగా ఉన్న దగ్గర కూడా ఒక సంకల్పంతో మరి టనల్ని మొదలుపెట్టి చాలా వరకు కంప్లీట్ చేశారు. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడ ఉన్న బండ మంచిగా లేకపోవటం వల్ల ఉన్నట్టుండి మరి నీరు బండ వచ్చి మరి 8 మంది మన కార్మికులు మనకు ప్రమాదానికి గురై మనకు దొరకకుండా అయ్యారు. నుంచి మన టీమ్స్ అన్ని ఏజెన్సీస్ ఇటు సింగరేణి కాలనీస్, అటు ఎన్డీఆర్ఎఫ్, అటు ఎస్డిఆర్ఎఫ్, ఇటు రైల్వేస్, ర్యాట్ మైనర్స్, స్పెషల్గా ఉత్తరాఖండ్ మరి ఇంతమందిని ప్రభుత్వము మరి అరేంజ్ చేసి 8 మంది కోసం ఈ వందలాది మందిని ఇక్కడ ఇచ్చేస్తారు. అట్లాగే మన మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చి పర్సనల్గా మరి ఆయన ప్రపంచంలో అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఎటువంటి టెక్నాలజీ అయినా పర్లేదు, దేశంలో ఉన్నట్టు ఎటువంటిదైనా పర్లేదు, ఎట్లా కష్టపడి నాకు చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు. చేసి మొదలు పెట్టాము. దాని తర్వాత మాకు కొంత సమాచారము అందరి వల్ల దొరికింది. లాస్ట్ మినిట్లో పారిపోయేటప్పుడు ఇక్కడ ఒక మనిషి చేతి మాకు అనిపించింది అనేది ఒక చిన్న వార్త మాకు తెలిసింది. అక్కడ మేము ప్రయత్నించగా నిన్న అర్ధరాత్రి టైంలో మాకు చెయ్యి కనిపించడం జరిగింది. దాని తర్వాత మేము అట్లాగే శ్రమిస్తూ పొద్దున 5 వరకు యాక్చువల్లీ తీయాల్సిన అవకాశం ఉండే, కానీ చూస్తే దాదాపు 7 లేయర్ల స్టీలు ఆయన మీదకి ఉంది అన్నమాట. కాబట్టి మనము తొందరపడి తీస్తే మరి కొంచెం కూడా ఏదైనా మనం ఇంటాక్ట్గా పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ 12 గంటలు ఒక్కొక్క లేయర్ స్టీల్ని తీస్తూ లాస్ట్కి మరి ఆయనని మేము మీదకి పట్టుకొచ్చామండి. ఇంటాక్ట్గా మంచిగానే ఉంది అంతా. ఇదండి మన గురుప్రీత్ సింగ్ అని అన్నారు. ఆయన యాక్చువల్లీ చాలా ముందు ఫేజ్లో ఉండనుండే, ఆయన ఇక్కడ దాకా వచ్చారు అంటే మరి మిగతా వాళ్ళు కూడా దొరకాలని మాకు ఆశగా ఉంది. అంతకుముందు అయితే మరి ఫాలో అవుతలా ఉంటే కష్టము అని అనుకున్నాము. ఇప్పుడు ఈయన గురుప్రీత్ సింగ్ దొరికేసరికి మాకు కూడా ఆశ ఉంది. మేము కూడా మరి ఎంతో కుటుంబాలు సఫర్ అవుతున్నాయి కదా, మరి మేము కనీసం ఎతికి తీసిస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. మరి సార్ కూడా ఇందాక మాట్లాడి మరి ఇవాళ సండే ఈవినింగ్ వరకు తెస్తానో కరెక్ట్గా తెచ్చావు, మరి మిగతా వాళ్ళు కూడా టైం చెప్పని అడిగారు. కానీ అది మేము రేపు మళ్ళీ ప్రతి చోట చిన్నగా గుణపాలేస్తూ చూస్తూ మళ్ళీ డాగ్స్ హెల్ప్ కూడా తీసుకుంటాము. మరి మిగతా ఏజెన్సీస్ మాకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ, స్టేట్ కానీ, రైల్వేస్ కానీ వాళ్ళందరి సహాయంతో, రైట్ మైనర్ సహాయంతో మిగతా వాళ్ళు కూడా చేశారు. అవునండి, ఎందుకంటే ఆ రోజు డాగ్స్ చూసినప్పుడు నేను లేనండి, నాకు సైట్లు ఇచ్చారు. వాటి రియాక్షన్ నేను దగ్గరుండి చూస్తే, అంటే ఇది మాకు ఆల్రెడీ నేను 95 అయిపోయింది కాబట్టి లోపల కబురు చేశాను. 11 లోపల ఈ మనిషి బయటకు వచ్చేస్తారు కాబట్టి 11 నుంచి నేను అట్లాగే కంటిన్యూ చేసి మరి మిగతా వాసనలు కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను లోపల ఉండగా నేను రిక్వెస్ట్ చేశాను. వారు అలాగే పంపించారు. అవి కొంచెం చూపిస్తున్నాయి కానీ అది నీటితో వచ్చేదా లేదా కరెక్ట్గా తెలవట్లేదు, ఎందుకంటే ఇది ఎక్స్పోజ్ అయింది కదా, దీని వాసనతో అది మళ్ళీ 1 రోజు 2 రోజులు నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాక మళ్ళీ మనం పొక్కలు చేసుకుంటూ వెతకాలండి. చాలా ఇంకో స్పాట్ ఉంది కదా సార్, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం? అది మనం ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే అది ఫేస్ కూలింగ్ దగ్గర నుంచి దగ్గర ఉంది. మనం పనిచేసే వాళ్ళకి కూడా ఎంతో రిస్క్ అయిన పని, అది చాలా ఆలోచించాలి. మేము మిగతా రిపోర్ట్స్ కూడా చూడాలి, చూశాక దానికి ఎక్స్ట్రా సపోర్ట్స్ ఏం చేయొచ్చు అనేది. టైగర్ కాక్స్ అని కుంటలు తెప్పిస్తున్నాము, దాంతో కన్స్ట్రక్షన్ చేసి ఆపద లేదని తెలిస్తే అక్కడ ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడి నుంచి యువతల దాని అవతలంతా కూడా తవ్వకాలు ఆల్రెడీ మళ్ళీ మనకి ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయండి. మా టీమ్స్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, స్టేట్ డిపార్ట్మెంట్ టీమ్స్ కానీ, రైల్వే టీమ్స్ కానీ, రాటోల్ మైనర్స్ కానీ అందరూ కష్టపడి ఆ మిగతా ప్లేస్ ఏదైతే T2 అని ఉందో అక్కడి నుంచి యువతల 150 మీటర్స్ వరకు కూడా మనకు కొట్టుకొచ్చాయి, అదంతా కూడా ఎత్తుకుతున్నాం ఇప్పుడు. అట్లాగే ఎక్కడైతే ఇప్పుడు మనకు ఒక మనిషి దొరికారో అక్కడి నుంచి ముందు కూడా ఇప్పుడు మనకు సెకండ్ నైట్ కంటిన్యూ అవుతుంది. రేపు మళ్ళీ మా ప్రయత్నాలు మొదలు పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.